అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతన్నలకి మద్దతుగా పోరాటమే కాదు, రేపు జరగబోయే విద్యార్థుల పక్షాన వాళ్ళ ఫీజుల విషయంలో ఇంతవరకు కూడా చెల్లించిన పరిస్థితులు. మేమైతే మా నాయకుడు జగనన్న వెంటనే 3 నెలలకు ఒకసారి దఫాల వారీగా పిల్లలకి ఫీజులు ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం. అది కూడా తల్లి అకౌంట్లో వేసిన పరిస్థితి చూసాం. ఈరోజు ఒక పక్కన తల్లి అకౌంట్లో డబ్బులు లేవు, ఒక పక్కన కాలేజీలకు డబ్బులు కట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి చదువుకునే పిల్లలు పాపం టీసీలు ఇచ్చి పంపిస్తాం, కాలేజీలకు రానివ్వం, కాలేజీల్లో నిలబెడతాం, డిబార్లు చేస్తామని చెప్పేసి వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు ముక్త కంఠంతో మనం తప్పు చేశామేమో, పొరపాటు చేశామేమో, జగనన్న ఉంటే బాగుండేదేమో, జగనన్న ఉంటే బటన్ నొక్కేవాడు, బ్రహ్మాండంగా మనకు డబ్బులు వచ్చాయి, బ్రహ్మాండంగా సంక్రాంతి పండుగ చేసుకునేవాళ్ళం, బ్రహ్మాండంగా క్రిస్మస్ చేసుకునేవాళ్ళం, బ్రహ్మాండంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకునేవాళ్ళం, రంజాన్ చేసుకునేవాళ్ళం అని చెప్పేసి ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటా ఉన్నారంటే ఎంత అద్భుతంగా ప్రజలు ఏ విధంగా మెచ్చారో ఒకసారి అర్థం చేసుకోమని. మరలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన ఉంటాం. ప్రభుత్వం చేసే దుర్మార్గమైన పనుల్ని అడ్డుకుంటాం, ప్రజలకు చేదోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసే కుట్రల్ని, చంద్రబాబు నాయుడు ప్రజల మీద మోపే భారాన్ని, పెనుభారాన్ని పడకుండా అడ్డుకుంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుపుతూ, మైలవరం నియోజకవర్గ యావత్తు ఈ రోజున శ్రేణులన్నీ కూడా ఓ పక్కన ఆంక్షలున్నా, ఓ పక్కన పోలీసు శాఖ వారిని కూడా పాపం పదే పైనుంచి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ పాటికి నేను నిరసన ప్రదర్శన చేయాలా, అయినా సరే కొన్ని అనివార్య కారణంలో మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం కారణం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజున శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పేసి ఏడీ గారిని, డి గారిని అందరూ కూడా కలవటం కూడా జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. దోచుకు తింటున్న దుర్మార్గుల మీద కూడా ఎందాకైనా వెళ్ళి ప్రజల కోసం నిలబడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ, ఈరోజు పాత్రికేయ మిత్రులు కూడా ఎంత ఎండ అయినా సరే వచ్చారు. మా కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి, ప్రభుత్వానికి తెలియజెప్పండి. తప్పనిసరిగా పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి, మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.